హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఏంటంటే రిమోట్ కోసం అండి. రిమోట్ కింద పడిపోతుంటే పోతున్నాయి. ఈ పోకుండా ఉండాలంటే మనం ఈ సేఫ్టీ కార్డ్ అనేది వాడాలి. మనకు బయట ఎక్కడైనా దొరుకుతాయండి. ఇది 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏమవుతుంది అంటే ఈ రిమోట్ని కాపాడుద్ది. కింద పడిపోయినా మనకి ఏమవుతుంది, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మనం ఏంటంటే తేలిగ్గా 100 రూపాయలు ఇచ్చేసి రిమోట్ తెచ్చేసుకుంటున్నాం. అలాగే లెక్కేసుకుంటే సంవత్సరానికి ఎన్ని వందలు అవుతుందో చూసుకోండి. నా దగ్గరికి వస్తారండి. మా దగ్గరికి వచ్చినప్పుడు 100 రూపాయలు చెట్టుకెళ్తారు, మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకెళ్తారు. కానీ ఏంటంటే నేను అమ్ముకున్నాను, నేను చెప్పాలని అవసరం లేదు. కాకపోతే మీరు సేవ్ అవుతారని చెప్తున్నాను. మనీ సేవ్ అవుతారు, సరుకు సేవ్ అవుతారు కదా. మనకి ఇలా కొనుక్కున్న వాళ్ళు ఏమవుతుందంటే పడినా ఏమవుతాం. ఓకే, గ్రిప్ ఉంటుంది కాబట్టి గమ్ముని త్వరగా పడతారు రిమోట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ సెన్సర్ గ్యాప్ వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, దీన్ని వెనకలాగా ఇలాగ ఈ విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇలాగా ఇది ఉండటం వల్ల మనకి స్పీడ్గా లేదు, సెన్సర్ కనపడాలన్నమాట మెయిన్. ఓకే ఫ్రెండ్స్, ఇలా పడినా ఏమవుతాం. ఓకే, మన మంచి గ్రిప్ ఉంటుంది అన్నమాట రిమోట్కి. ఓకే, అలాగే మీకు నచ్చితే మీరు వాడండి, వాడుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు డబ్బులు సేవ్ అవ్వండి, మనీ అలాగే వర్క్ కూడా సేవ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.